హాయ్ అండి, నేను మీ ఝాన్సీని. ఈరోజు మంచినీళ్ళ గురించి మాట్లాడుకుందామండి. వేసవకాలం కదా, నీళ్ళు సరిగా తాగుతున్నారా అందరూ? నీళ్ళు సరిగా తాగనట్లయితే నిస్సత్తువుని స్వాగతించినట్లే అని చెబుతున్నారు డాక్టర్స్. తరగని పనులతో క్షణం తీరిక లేదు, తినడానికి సమయం ఉండట్లేదని చెప్తుంటారు కొందరు. అది నిజమే అయ్యుండొచ్చు, కానీ ఎంత బిజీ అయినా ఆహారం మాట అటుంచి సరిగా నీళ్లు తాగకపోతే మాత్రం అనారోగ్య సమస్యలు మెల్లగా దాడి చేస్తాయి. నీళ్లు సరిగా తాగకపోతే డీహైడ్రేషన్ బారిన మాత్రమే పడతామనుకుంటే పొరపాటు. నీళ్లు సరిపడా అందనప్పుడు ఎలక్ట్రోలైట్లు బ్యాలెన్స్ తప్పుతాయి. దాంతో శరీరంలో శక్తి కూడా సన్నగిల్లి తరచూ అలసటగా అనిపించి దేని మీద ఏకాగ్రత కుదరదు. తరచూ తలనొప్పి, చిరాకు, చిన్న చిన్న విషయాలు మర్చిపోవడం, నిస్సత్తువ, ఉద్వేగాలపైన నియంత్రణ లేకపోవడం, గందరగోళం, కంగారు, ఒత్తిడి, వీటన్నిటి ఫలితంగా కోపం, ఇవన్నీ నీళ్లు సరిగా తీసుకోవట్లేదని చెప్పడానికి శరీరం అందించే సంకేతాలే అయి ఉండొచ్చు. చాలినన్ని నీళ్లు తాగకపోతే చర్మంలోని కొలాజన్ పైన ప్రభావం పడుతుంది. దాంతో చర్మంలో తేమ తగ్గి పొడిబారుతుంది. వార్ధక్యపు ఛాయలు త్వరగా వస్తాయని పరిశోధనలు చెబుతున్నారు. ముఖ్యంగా అధిక రక్తపోటు, గుండె సంబంధ సమస్యలున్నవారు నీళ్లు సరిగా తాగని పక్షంలో రక్తం చిక్కబడి బ్రెయిన్ లేదా హార్ట్ స్ట్రోక్ రావచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇవి మాత్రమే కాదు, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, జుట్టు ఎండుగడ్డిలా మారడం వంటివి నెమ్మదిగా మొదలవుతాయి. తాగకపోతే నష్టాలు సరే, ఇప్పుడు నీళ్లు తాగితే లాభాలేంటో చూద్దాం. మన శరీరంలోనూ 50-75% వరకు నీరే ఉంటుంది. అయినా కూడా శరీరానికి సరిపోయేలా నీళ్లు తాగడము ముఖ్యమే. దానివల్ల శరీరానికి పోషకాలు అందుతాయి. ఎలాగంటే, మనం ఆహారం రూపంలో తీసుకునే చాలా పదార్థాల్లో వాటర్ సాల్యుబుల్ విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. నీటిలో కరిగిపోయే పోషకాలన్నమాట. సరిపడా నీళ్లు తీసుకోవడం వల్ల శరీరానికి అవన్నీ సమృద్ధిగా అందుతాయి. శరీరానికి సరిపడా నీరు అందించడం వల్ల కీళ్ళ నొప్పులు త్వరగా రావు. నీళ్లు శరీరంలోని టిష్యూలను, వెన్నెముకను ఆరోగ్యంగా ఉంచి తరచూ ఒళ్ళు నొప్పుల బారిన పడకుండా చేస్తాయి. మనలో పేరుకున్న వ్యర్థాలు లేదా ఫ్రీ రాడికల్స్ బయటకు పోయి శరీరము అంతర్గతంగా శుభ్రపడుతుంది. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. అధిక రక్తపోటు సమస్య నియంత్రణలోకి వస్తుంది. మూత్రపిండాలు మెరుగ్గా పనిచేస్తాయి. జుట్టు, చర్మం, గోళ్ళు ఆరోగ్యంగా కనిపిస్తాయి. ఇంకా శరీర ఉష్ణోగ్రతలోనూ తరచూ తేడాలు ఉండవు. చెప్పుకుంటూ పోతే ఇలాంటివి బోలెడన్ని. ఇదంతా బాగానే ఉంది, కానీ చప్పగా రుచి పచి లేని నీటిని అదే పనిగా ఏం తాగుతామని అనుకునేవారు ఆ నీటిలోనే నిమ్మరసం, 4-5 పుదీనా ఆకులు, 2 కీరా ముక్కలు వంటి సహజ ఫ్లేవర్ను జత చేసుకోవచ్చు. అలాగే నీళ్లకు బదులుగా అప్పుడప్పుడు కొబ్బరి నీళ్లు, పల్చని మజ్జిగ, నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయ, కీర, తర్బూజా, ద్రాక్ష, కమలాఫలం వంటివి తీసుకున్నా మంచిదే. ఇవేవీ కాకుండా నీళ్లలోనే కొత్తదనం కోరుకునే వారికి ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి నీటికి అదనంగా రుచిని తెస్తూనే పోషకాలను అందిస్తాయి. అందులో ఒకటి మైక్రో డ్రింక్స్. చిన్న చిన్న క్యూబ్స్, జెల్లీ డ్రాప్స్ ఆకృతుల్లో వచ్చే వీటిలో దానిమ్మ, పుచ్చకాయ, మామిడి, స్ట్రాబెర్రీ, నిమ్మ, యాపిల్ వంటి పండ్ల సుగుణాలు ఉంటాయి. గ్లాసు నీటిలో ఒక క్యూబ్ లేదా డ్రాప్ వేసుకుంటే నీళ్లకు ఆయా పండ్ల ఫ్లేవర్లు వచ్చేస్తాయి. పండును బట్టి నీళ్ల రంగు మారుతుంది. అదనంగా జింకు, మెగ్నీషియం, పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్లు, సిబిఈ లాంటి విటమిన్లు అందుతాయి. ఇవి
పొడి, లిక్విడ్ రూపంలోనూ దొరుకుతున్నాయి. లేదు అంటే వాటర్ ఎన్హాన్సర్లను ప్రయత్నించవచ్చు. వీటిలోనూ రకరకాల పండ్లు, నిమ్మ, పుదీనాల ఎసెన్స్లే ఉంటాయి. తాగే నీటిలో కోరుకున్న ఎన్హాన్సర్ను కొన్ని చుక్కలు వేసుకుంటే చాలు. ఇవి కాకుండా ప్రోబయోటిక్, ఆల్కలైన్, ప్రోటీన్, విటమిన్ B12, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్స్ కూడా వచ్చాయి. అదేవిధంగా 0 క్యాలరీస్ ఉండే హైడ్రేషన్ డ్రింకులను ప్రయత్నించవచ్చు. ఈ సమయంలో చక్కెర కలిపిన పండ్ల రసాలను, క్యాలరీలు ఎక్కువగా ఉండే ఆర్టిఫిషియల్ డ్రింక్స్ను తగ్గించి పిల్లల నుంచి పెద్దల వరకు వీటిని ఎంచుకోవచ్చు. సాధారణంగా రోజుకు 8 నుంచి 10 గ్లాసులు లేదంటే 3 లీటర్ల వరకు తాగాలని చెబుతారు వైద్యులు. అయితే ఈ సూత్రం అందరికీ వర్తించదు. అతిగా వ్యాయామాలు చేసేవారికి చెమట ద్వారా నీరు బాగా పోతుంది కాబట్టి వీళ్ళు కాస్త ఎక్కువగానే తీసుకోవాలి. వేడి, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి చెమటతో తడిసి ముద్దయ్యే ప్రాంతాల్లో ఉన్నవారు నీళ్ల మోతాదును పెంచాలి. అలాగే జ్వరం, వాంతులు, విరోచనాల బారిన పడిన వారు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులు ద్రవ పదార్థాలు బాగా తీసుకోవాలి. ఇక మిగిలిన వాళ్ళు శరీర అవసరాలకు అనుగుణంగా తాగాలి. ఎలాగంటే దాహంతో సంబంధం లేకుండా రోజంతా నీళ్లు తాగుతూనే ఉండాలి. నిద్ర లేవగానే 1 గ్లాసు మంచినీళ్ళు, తర్వాత ప్రతి 2 గంటలకోసారి భోజనం చేసే ముందు తాగడం తప్పనిసరి. అయినా కూడా నీళ్లు సరిగా తాగని వారిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసేందుకు వాటర్ రిమైండర్, హైడ్రో కోచ్, మై వాటర్ వంటి యాప్లు ఉన్నాయి. ఇప్పుడు నీళ్ల సీసాలు స్మార్ట్గా మారిపోయి గంట లేదా 2 గంటలకోసారి నీళ్లు తాగమంటూ గుర్తు చేసేలానూ వస్తున్నాయి. స్మార్ట్ హైడ్రేషన్ వాటర్ బాటిల్ అటాచ్మెంట్ అందులో ఒకటి. ఏ సీసాలోనైనా పట్టే ఈ చిన్న పరికరం గంటకోసారి వెలుగుతూ నీళ్లు తాగమని అప్రమత్తం చేస్తుంది. ఇక ఆటల్లో పడి నీళ్లు తాగని పిల్లల కోసం ఇంటరాక్టివ్ వాటర్ బాటిల్, జిగ్సా తరహాలో బొమ్మను పేర్చేవి, చిన్న చిన్న లెక్కలు నేర్పేవి, ఇలా బోలెడన్ని రకాలు దొరుకుతున్నాయి. అవండి నీళ్ల సంగతులు. శరీరానికి ఇంత మేలు చేసే నీళ్లను తేలిగ్గా తీసుకోకుండా తరచూ తాగుదాం. అందరం ఆరోగ్యంగా ఉందాం. మరేమంటారు మీరు? థ్యాంక్ యూ.